స్పీడ్ తో తిరిగిన ఫ్యాన్ మొరాయిస్తోంది. అధినేత గడ్డపై గొంతు పెంచాల్సిన మాజీలు మౌనరాగం ఆలపిస్తున్నారు. ఎక్స్ సీఎం అడ్డాలో అరడజన్ మంది ప్రజాప్రతినిధులున్నా వైఎస్ఆర్సీపీలో ఆ జోష్ కనిపించడం లేదు. అధ్యక్ష అంటూనే మాజీ సీఎం అడ్డాలో క్యాడర్ కు అండగా నిలవలేకపోతున్న 6 ప్రజాప్రతినిధులెవరు? లౌడ్ స్పీకర్లా గొంతులు రీసౌండ్ ఇచ్చేవి. టచ్ చేసి చూడు అన్నట్లుండేది ఒకప్పుడు స్పీడు. కానీ ఓటమి తర్వాత పార్టీ గొంతు మూగబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది ఎమ్మెల్యేలే గెలవడంతో విపక్ష పార్టీలో జోష్ లేకుండా పోయింది. అయినా తగ్గేదే లేదన్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రప్ప అంటూ రాష్ట్ర రాజకీయాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కానీ వైఎస్ సొంత గడప కడపలో మాత్రం పార్టీ వైపు నుంచి గట్టిగా గొంతెత్తేవారు లేకుండా పోయారు. 3+3 ప్రజాప్రతినిధులున్నా అధికార పార్టీతో తలబడలేకపోతున్నారు. అధినేతకు అండగా నిలవలేకపోతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ ప్రజాప్రతినిధుల తీరు అధినేతకు తలనొప్పి వ్యవహారంగా మారుతోందట. అధినేత దూకుడుకు తోడు ఆయన సొంత గడ్డ నుంచి 6 ప్రజాప్రతినిధులు గట్టిగా గొంతు వినిపించే అవకాశమున్నా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. పులివెందల, బద్వేల్, రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యేలు, జమ్మలమడుగు, బద్వేల్, ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్సీలున్నా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక, వైసీపీ క్యాడర్కి అండగా నిలబడలేక చేతులెత్తేస్తున్నారట. పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే బద్వేల్, రాజంపేట ఎమ్మెల్యేలు డాక్టర్ సుధా, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి నుంచి ఫ్యాన్ పార్టీ క్యాడర్కి ఎలాంటి భరోసా దక్కడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అమరావతి సాక్షిగా నిత్యం గళం విప్పుతున్నా సొంత జిల్లాలో పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం నోరెత్తడం లేదంటున్నారు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు పులివెందలను టార్గెట్ చేసుకుంది టీడీపీ. పులివెందల సాక్షిగా టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి నయా రాజకీయాలకు బీజం వేశారు. మొన్నటికి మొన్న పులివెందల జెడ్పీటీసీని టీడీపీ గెలుచుకుంది. ఎన్నిక చిన్నదే అయినా అధికార పక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలిచారు. రాజకీయాల్లో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారని చెప్పవచ్చు. కానీ ఆయన ఎక్కడా కనిపించడం లేదు, గొంతు వినిపించడం లేదు. బద్వేల్ నుంచి రెండోసారి గెలిచిన డాక్టర్ సుధా పరిస్థితి కూడా అంతే. బద్వేల్ ప్రాంతంలో భూ కబ్జాలు పెరుగుతున్నా విపక్ష ఎమ్మెల్యేగా గట్టిగా వాయిస్ వినిపించలేకపోతున్నారు సుధా. కడప జిల్లా పేరులోనే వైసీపీ అడ్రస్ ఉందంటూ గతంలో ఆ పార్టీ నేతలు కాలరెగరేసి చెప్పేవాళ్లు. అయితే ఒక్క ఓటమితో ఆ అడ్రస్ గల్లంతైందని కూటమి నేతలు సెటర్లేస్తున్నారు. పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికను శాంపిల్గా చూపించామని చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి మండలిలో రమేష్, గోవిందరెడ్డి, రామసుబ్బారెడ్డి కొనసాగుతున్నా కడపలో ఫ్యాన్ స్పీడ్ మాత్రం పెంచలేకపోతున్నారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి అప్పుడప్పుడు గట్టిగానే గొంతెత్తుతున్నా జిల్లా వైసీపీలో మాత్రం జోష్ కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో వైసీపీకి 6 ప్రజాప్రతినిధులున్నా క్యాడర్కి మేమున్నామనే ధైర్యం ఇవ్వలేకపోతున్నారు. అధినేత ఒంటరి పోరాటం చేస్తున్నా కనీసం ఆయన వెనక నిలవలేకపోతున్నారు.